బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా భాజపా నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 54% ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో గత ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా చిన్నచూపు చూస్తోందని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బారాస ప్రభుత్వాన్ని కూల్చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని విమర్శించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై వదిలేశారు. హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఇది అంతం కాదు, ఇది ఆరంభమైన విషయాన్ని గుర్తు చేస్తూ మీరందరూ కూడా రాబోయే కాలానికి పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సోదర సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరం కూడా పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి గుర్తు చేసుకుని ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి సకల జనులందరినీ కూడా ఏకం చేయాలని